everyone, myself Nandu Nayak, Nandu Army Academy Director, Nandu Nayak, Hyderabad. Dear students, ఈ రోజు మీకు నేను చూపించే వర్కౌట్ చాలా మంది నన్ను యూట్యూబ్లో ఫాలో అవుతున్నారు. ఆ విద్యార్థులకు ఒక వీడియో నేను పెడుతున్నాను. ఆ వీడియో వల్ల మనకు లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి, అంటే సౌకర్యం ఉన్న చోటే వర్కౌట్ చేయాలా, సౌకర్యం లేకున్నా మనం క్రియేట్ చేసి చేయొచ్చా అనే ఒక కాన్సెప్ట్ తోటి ఈరోజు వీడియో చేస్తున్నాను మీకు. అంటే ఈ వీడియో వల్ల ఏంది లాభం ఏంటంటే ఫుట్ మూమెంట్ ఫస్ట్. ఎప్పుడైతే మనము ఫుట్ వర్కౌట్ బిల్డప్ చేసుకుంటామో, ఎప్పుడైతే ఫుట్ వర్క్ని మనం ఇంప్లిమెంట్ చేసుకుంటామో అప్పుడే మనకు స్పీడ్ పెరుగుతుంది. అలా ఈ స్పీడ్ పెరిగిన తర్వాత కూడా లెగ్స్లో స్ట్రెంథనింగ్ కావాలి. లెగ్స్లో స్ట్రెంథనింగ్ ఎప్పుడు పెరుగుతుంది? ఫుట్తో పాటు ఇలాంటి స్టోన్ వర్కౌట్ చెప్పినప్పుడు కంపల్సరీ మనకు ఫుట్ వర్కౌట్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. దాంతోపాటు లెగ్లో స్ట్రెంథనింగ్ అనేది బిల్డప్ అవుతుంది. కాబట్టి అంటే స్టెప్సే ఉండాలి, టైర్లే ఉండాలనే కాకుండా మనం ఒక క్రియేట్ చేసుకొని ఒక స్టోన్ పెట్టుకొని కూడా ఈ లెగ్ స్ట్రెంథనింగ్ వర్కౌట్, ఫుట్ వర్కౌట్ని ఎలా బిల్డప్ చేసుకోవాలనేది ఇప్పుడు మనం చూద్దాము. వితౌట్ స్ట్రెచింగ్స్ ఏది చేయడానికి రాదు. ఒకవేళ నువ్వు వితౌట్ స్ట్రెచింగ్ చేసేవనుకో మజిల్స్ అన్ని పట్టేసి నెక్స్ట్ డే రన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే బాడీ హీట్ అయిన తర్వాత ఈ వర్కౌట్ చేయాలి. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ రన్నింగ్ కొట్టిన తర్వాత మళ్ళీ స్ట్రెచింగ్ చేసిన తర్వాత ఈ వర్కౌట్ చేస్తే నీకు బాడీ ఈజీగా అవుతుంది, నీకు ఇక్కడ పెయిన్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఒక 4 రకాల నేను స్ట్రెచింగ్ చెప్తాను, దాని తర్వాత మనము ఫుట్ వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ చూడండి ఒకసారి, ఇక్కడ పిల్లర్స్ క్లోజ్ చేయండి. స్లోలీ అప్పర్ బాడీ డౌన్ చేసుకుంటూ ఇన్సైడ్ స్ట్రెచ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 8 7 6 5 4 3 2. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే కంప్లీట్గా లెగ్ పైన స్ట్రెంత్ పడుతుంది. వితౌట్ బెండింగ్ నీస్ చేయాలి. ఓకే, చలో క్యాచ్ యువర్ టో బెటా. అందరు టో పట్టుకొని వితౌట్ బెండింగ్ నీస్ అప్పర్ బాడీ అప్ అండ్ డౌన్ చేయండి. ఈ బాబు టచ్ చేయమ్మా. 1 2 3 4 5 6 7 8 9 10. చలో ఇది టైప్ 1 నాన్న. ఎందుకంటే ఎందుకు చెప్పిస్తుందంటే ఫస్ట్ మనము అప్పర్ బాడీతో పాటు లోయర్ బాడీని కంప్లీట్గా చేయడం వల్ల స్ట్రెచ్ అవుతుంది, స్నేక్ యాక్షన్. నెక్స్ట్ సైడ్ టు సైడ్ అంటే రైట్ లెఫ్ట్ ఇన్. ఓకేనా బేటా? చలో బాడీ బెండ్ చేయి. ఫస్ట్ టేక్ రైట్ సైడ్. 1 2 3 4 5 6 7 8 9 10. కంట్రోల్. వన్ సైడ్ పట్టుకోట, ఒక చేతితో హీల్ పట్టుకో, ఒక చేతితో టో పట్టుకో, గట్టిగా లాగు. 1 2 3 4 5 6 7 8 9 10. ఆపోజిట్ ఉన్నా. 1 2 3 4 5 6 7 8 9 10. లెగ్స్ అప్ అండ్ డౌన్. నెక్స్ట్ వర్కౌట్ చూడనా, లెఫ్ట్ హీల్ పెట్టు. చూడండి, ఎప్పుడైతే ఈ లెగ్ చూడండి మనం టో పైకి చెప్తామో బాడీ బెండ్ అయినప్పుడు ఓన్లీ బ్యాక్ మజిల్స్ ఎక్కడంతా పెయిన్ వస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే మనం కంప్లీట్గా ఫుట్ మీద పడుతుంది కాబట్టి ప్రెజర్ అంతా పడుతుంది. ఇవన్నీ స్ట్రెచింగ్ చేస్తేనే మనం ఎంత చేసినా అది బాడీ హీట్ అయింది కాబట్టి ఎటువంటి మజిల్స్ అనేది పట్టడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ వర్కౌట్ మనము స్టార్ట్ చేస్తున్నాము. రెడీ, స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10. గట్టిగా 2 హ్యాండ్స్ పట్టుకోండి. 2 హ్యాండ్స్ పట్టుకొని అప్పర్ బాడీ అప్ అండ్ డౌన్ చేయి. 1 2 3 4 5 6 7 8 9 10. చలో అన్న, సేమ్ లెగ్ మళ్ళీ చేయాలి. ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఎక్కడ పడుతుంది ప్రజలు అంతా? బ్యాక్ కాప్ మధ్య దగ్గర. రెడీ, స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10. కంట్రోల్ బెట. అప్పర్ బాడీ అప్ అండ్ డౌన్ చేయి. మోకాలు పోల్ చేస్తున్నాను. 1 2 3 4 5 6 7 8 9 10. అదే లెగ్ తోని ఆపోజిట్ హ్యాండ్ తో క్యాచ్ చేసి అప్పర్ బాడీ అప్ అండ్ డౌన్ చేయి. గుడ్ మ్యాన్, గుడ్. 1 2 3 4 5 6 7 8 9 10. ఆపోజిట్ లెగ్ సేమ్ పెట్టు. 1 2 3 4 5 6 7 8 9 10. చలో లెగ్ లాక్ చేయి. రైట్. లెగ్ లాక్ లో 2 టైప్ ఆఫ్ ఉంటుంది కదా. ఓన్లీ అప్పర్ బాడీ అప్ అండ్ డౌన్ చేయడం వల్ల ఏమైతుందంటే ఓన్లీ స్ట్రాంగ్గా పడుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే స్నేక్ యాక్షన్ ఇన్సైడ్ నుంచి చేయాలి. అందుకని కంప్లీట్గా ఈ లెగ్ మీద పడుతుంది. నేను ఇచ్చే వర్కౌట్ ఏంది ఇప్పుడు లెగ్లో స్ట్రెంథనింగ్ బిల్డప్ చేసే వర్కౌట్, ఫుట్ వర్కౌట్ బిల్డప్ అయ్యే వర్కౌట్ కాబట్టి ఆ వర్కౌట్ తగ్గట్టుగా బిఫోర్ స్ట్రెచింగ్ చేపిస్తున్నాను. నెక్స్ట్ బేట ఇన్సైడ్ నుంచి రావాలన్నా అక్కడే బాడీ పైకి లేవద్దు, అక్కడే చేయాలి. ఇది స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10. బ్యాక్ లాక్ చేయి. అప్పర్ బాడీ అప్పర్ నుంచి 1 2 3 4 5 6 7 8 9
10. మీకు లెగ్స్ మీద పడుతుందా లేదా అప్పర్ బాడీ మీద పడుతుందా చెప్పాలి. రైట్ ఆపోజిట్ లెగ్. రెడీ స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 కంట్రోల్. 1 2 3 4 5 6 7 8 7 6 5 4 3 2 చలో నేను ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ వర్కౌట్ చేసిన తర్వాత జస్ట్ లెగ్స్ అప్ అండ్ డౌన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నాను. ఇందాక చెప్పాను స్టూడెంట్స్, మనము యూట్యూబ్లో చూసినా ప్రత్యక్షంగా చేసినా పరోక్షంగా చేసినా కానీ ఫస్ట్ వర్కౌట్ వల్ల లాభాలు ఏంటి, మనము వర్కౌట్ ఏదో యూట్యూబ్లో చూస్తే చేయడం కాదు, దాని తగ్గట్టుగా బిఫోర్ రన్నింగ్ స్ట్రెచింగ్ కంపల్సరీ చేయాలి. బాడీ హీట్ చేసిన తర్వాత నీ వర్కౌట్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు దీనిలో ఒక 6 టైప్ ఆఫ్ వర్కౌట్స్ ఉంటుంది. ఇప్పుడు మీకు చూపిస్తాను, దీన్ని ప్రాపర్గా ఫాలో అవ్వండి. చలో బేటా, ఫస్ట్ హెడ్ లాక్ చేసి బోత్ లెగ్ జంప్. ఓకేనా, ఈ బోత్ లెగ్ జంప్ ఎందుకు చేయాలంటే కంప్లీట్గా ఫుల్ ఫుట్ పడవద్దు, దీని మీద ఓన్లీ టో మాత్రమే పడాలి. ప్రెస్ చేయండి ఇది. ఓకేనా, మీరు హెడ్ లాక్ చేసుకున్న ఓన్లీ హ్యాండ్స్ మూవ్మెంట్ చేయండి. రెడీ బాయ్స్, ఎక్కిస్తారు కౌంట్స్. 1 2 3 4 5 6 7 8 9 10. చూడండి, ఇది ఒక టైప్ వర్కౌట్. ఇది మనము రిపిటేషన్స్గా పెట్టుకోవాలి. ఈ వర్కౌట్ని ఇప్పుడు బోత్ లెగ్ జంప్ అనేది ఫుట్ మీద పడుతుంది కాబట్టి దీన్ని ఒక 5 రిపిటేషన్స్ పెట్టుకోవాలి, లేదా 4 రిపిటేషన్ పెట్టుకోవాలి. ఫస్ట్ డే కాబట్టి ఒక 3 రిపిటేషన్ పెట్టుకోవాలి. అలా రిపిటేషన్ పెట్టుకోవడం ఏంటంటే ఫుట్ వర్కౌట్తో పాటు నీకు ఏమవుతుంది, లెగ్స్లో అనేది స్ట్రెంత్ బిల్డ్ అవుతుంది. నెక్స్ట్ వర్కౌట్ ఇప్పుడు ఓన్లీ సింగిల్ లెగ్ జంప్. సింగిల్ లెగ్ జంప్ ఓన్లీ ఫుట్ మీద ఉండాలని లెగ్ జంప్ చూడండి. ఓకేనా, రెడీయా? 3 2 1 స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10. చలో, ఇది కూడా రిపిటేషన్లో మనకు 2 or 3 సెట్స్ పెట్టుకోవాలి. మళ్ళీ సేమ్ ఆపోజిట్ లెగ్ అన్న, ఆపోజిట్ లెగ్. చలో స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10. చలో, చేసిన తర్వాత చూడండి, ఇప్పుడు లెగ్స్ మూవ్మెంట్ మనం కంప్లీట్గా ఎప్పుడైతే మనం రన్నింగ్ చేస్తామో లాంగ్ స్టెప్ చేయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ ఈ లెగ్స్లో ప్రాపర్ వర్కౌట్ చేసి ఉండాలి, ఎందుకంటే బాడీ హీట్ అయి ఉండాలి. కాబట్టి దాని తగ్గట్టుగా ఒక మూమెంట్ వర్కౌట్ చేయండి. టో మీద రైట్ లెగ్ తీసుకున్నప్పుడు లెఫ్ట్ లెగ్ని పైకి లేపుతాము, బాడీ స్ట్రేట్ ఆపోజిట్ హ్యాండ్ చేయాలి. ఓకేనా, దీనివల్ల ఏంటంటే నీకు రన్నింగ్ యాక్షన్లో మూమెంట్ ప్రాపర్ డైరెక్షన్ వస్తుంది. రెడీగా స్టార్ట్. వన్ ఫాలో అండి. 1 వెరీ గుడ్, ఎక్కిస్తారు. 2 3 వెరీ గుడ్ 4. చలో, ఇది కూడా రిపిటేషన్ ఒక 3 టైమ్స్ పెట్టుకోవాలి. మళ్ళీ ఆపోజిట్ లెగ్ సేమ్ నా, ఆపోజిట్ లెగ్ సేమ్. 1 2 3 4 5. రైట్, చూశారు కదా, ఇవి కూడా ఒక రిపిటేషన్ ఒక 2 టైమ్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వర్కౌట్ కంప్లీట్గా ఫుట్ యాక్షన్ నాన్న, జిగ్ జాక్ మెథడ్. జిగ్ జాక్లో కంప్లీట్గా టో పైన, దీనిలో 2 టైప్ ఆఫ్స్ ఉంటుంది. దాదాపు వ్యూ టో అండ్ హ్యాండ్స్ చూడండి. 1 2 3 4 ఎక్కడ పడుతుంది, మనం టో మీద పడుతుంది. ఫుట్ మూమెంట్ యాక్షన్ బిల్ అవుతుంది, తర్వాత లెగ్స్లో స్ట్రెంథనింగ్ అవుతుంది. తర్వాత రన్నింగ్ ఒక యాక్షన్ మూమెంట్ హ్యాండ్స్ కూడా బిల్ అవుతుంది. ఎప్పుడైతే మనం ఈ వర్కౌట్ చేసినప్పుడు కింద స్టోన్ని చూడొద్దు, ఎటు చూడాలి, ముందు చూడాలి. దానివల్ల ఏమైతే నీకు రన్నింగ్ చేసినప్పుడు కూడా ప్రాపర్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. రెడీయా, చేద్దామా? చేద్దామా? రెడీ, ఎక్కిస్తారు బెటర్ విత్ మై కౌంట్స్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. నానా సేమ్ పొజిషన్లో ఈ యొక్క టైప్ వర్కౌట్ని మనం దాదాపు ఒక 3 sets or 4 sets, అంటే డే బై డే కాకుండా ఆల్టర్నేట్ డేస్లో 3 sets or 4 sets మనము ఈ వర్కౌట్ పెట్టుకోవచ్చు. మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ వర్కౌట్ చేసినప్పుడు అతనిది ఫుల్ ఫుట్ పడుతుందా, లేకపోతే ఓల్డ్ ఫుట్టే పడుతుందా, ఓల్డ్ టో పడుతుందా, ఒకసారి అబ్జర్వ్ చేయండి. రెడీ, స్టార్ట్ చేయండి నరసింహ. 1 2 3 4. అబ్జర్వ్ చేయండి అన్న, చూడండి ఇక్కడ ఆపేసి ఇక్కడ ఉండి. ఎప్పుడైతే ఇక్కడ రన్నింగ్ మనము స్పీడ్ పెరగాలంటే కంపల్సరీ ఈ భాగంలోనే పడితేనే రన్నింగ్ స్పీడ్ పెరుగుతుంది, దాంతోపాటు హ్యాండ్స్ కూడా ఈజీగా మూవ్ అవుతుంది. ఈ వర్కౌట్ చేయడం వల్ల కూడా లాంగ్ స్టెప్ కూడా మనకు చాలా చాలా బెనిఫిట్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ వర్కౌట్ బేటా సేమ్ పొజిషన్లో సైడ్ టు సైడ్. ఓకేనా, రెడీ. ఈ సైడ్ కూడా మూమెంట్ ఇవ్వాలి. ఓకేనా, హ్యాండ్స్ రెడీయా బాయ్స్? ఫస్ట్ మీరు ఒకే సైడ్ తీసుకోవాలి. కుదురు పెట్టు. 1 సైడ్ కొండు 2 3
3, 4, 5, 6, 7, 8, 9, 10. Control. Hold check. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Opposite. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఇది కూడా ఒక 3 or 4 టైమ్స్ పెట్టుకోవాలి. నేను దీంట్లో కంప్లీట్గా రిలేటెడ్ ఆన్ ఫుడ్ ఇంప్రూవ్మెంట్ వర్కౌట్. ఇది ఫుడ్తో పాటు నీకు లెగ్స్ ఆటోమేటిక్గా స్ట్రెంత్ బిల్డప్ అవుతుంది, మళ్ళీ స్పీడ్ పెరుగుతుంది. కాబట్టి ఆలస్యం చేయకుండా, నిర్లక్ష్యం చేయకుండా సరైన ప్రణాళికలో చేస్తేనే ఆటోమేటిక్గా స్పీడ్ పెరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ వర్క్ ఉన్నా సేమ్ పొజిషన్లో ఇప్పుడు స్పీడ్ యాక్షన్. ఓకేనా? చూడండి, స్లో నుంచి స్పీడ్ మూవ్ అవుతుండాలి. రెడీయా? చలో 3, 2, 1 స్టార్ట్. మూవ్. 1, 2, 3, 4, 5, 6. చూస్తున్నారు కదా ఈ వర్కౌట్ ఎలా చేస్తున్నారు. దీనివల్ల మనకు చాలా 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 లాభాలు ఉంటాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు చేస్తున్నాను అన్నట్లే మళ్ళీ చెప్తున్నాను. దీనివల్ల చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు ఆటోమేటిక్గా స్పీడ్ పెరుగుతుంది, ఫుట్ బిల్డప్ అవుతుంది, లెగ్ స్ట్రెంథనింగ్ వస్తుంది, హ్యాండ్ స్వింగ్ కూడా చాలా వరకు మీకు ఇది అవుతుంది. రన్నింగ్ చేయాలంటే ఏదో పరిగెడుతుంటే సరిపోతుందానా, ఫుట్ మూమెంట్ ఉండాలి, హ్యాండ్ స్వింగ్ ఉండాలి, ఆ రన్నింగ్ చేసే రిథమ్ ఉండాలి, లెగ్స్లో స్ట్రెంథనింగ్ ఉండాలి. ఇవన్నీ సాధించాలంటే ఈ వర్కౌట్ చేయాలి. ఇలా చేసిన తర్వాత మళ్ళీ దీంట్లో వేరే వేరియేషన్స్ చేసామా, మళ్ళీ ఒక 10 మీటర్ రిపిటేషన్ రన్ స్టార్ట్ చేయాలి, మళ్ళీ ఒక 10 మీటర్ స్పీడ్ చేయాలి. అంటే ఇలా చేయడం వల్ల చాలా చాలా లాభాలు ఉంటాయి డియర్ స్టూడెంట్స్. ఇది మళ్ళీ చెప్తున్నాను, స్టేడియంలోనే స్టెప్స్ ఉండాలి, లేకపోతే టైర్లు ఉండాలి, లేకపోతే ఇంకేమైనా షో చేయడానికి ఇంకా చాలా ఉండాలి అనుకోకూడదు. మనకు సమయం ఉన్నప్పుడు, మనకు అవకాశం ఉన్నప్పుడు ఏదైనా ఒక స్టోన్ని క్రియేట్ చేసుకొని అద్భుతమైన వర్కౌట్ చేస్తే ఈజీగా గెటిన్ అవుతారు. ఎలా అనిపిస్తుంది డియర్ స్టూడెంట్స్? మీకు లెగ్స్లో స్ట్రెంత్ ఎక్కడ లోయర్ బాడీ పడిందా, అప్పర్ బాడీ పడిందా? కాబట్టి యూట్యూబ్ చూసే విద్యార్థులు చూస్తున్నప్పుడు వీళ్ళు ఇచ్చేది రైటా రాంగా 1కి 2 సార్లు ఆలోచన చేయండి. ఏది చేసినా వితౌట్ స్ట్రెచ్చింగ్స్ మాత్రము ఈ వర్కౌట్ చేయొద్దు. జై హింద్. నేను మీ నందు నాయక్, నందు ఆర్మీ అకాడమీ డైరెక్టర్, హైదరాబాద్. నందు ఆర్మీ అకాడమీలో ఎస్ఎస్సి, జీడీ, ఆర్పిఎఫ్, ఏపీ కానిస్టేబుల్ బ్యాచ్ అద్భుతమైన బ్యాచ్ నడుస్తుంది. అద్భుతమైన 400 ట్రాక్. ఇదే గ్రౌండ్లో సుమారుగా దాదాపు ఒక 600 నుంచి 700 మంది ఉద్యోగాలు సాధించారు ఇదే గ్రౌండ్లో. మీకు ఎందుకు ఇక నిర్లక్ష్యం? రండి, నందు ఆర్మీ అకాడమీ చేతులు కలపండి. లక్ష్యం మీది కాదు, నందు ఆర్మీ అకాడమీ. జాబ్ నందు ఆర్మీ అకాడమీ కాదు, మీది. కానీ ఆ జాబ్ వచ్చే విధంగా ప్రయత్నం చేస్తుంది. జై హింద్, జై భారత్, జై నందు ఆర్మీ.